నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఆ మధ్య ఒక పెద్ద ఆయన భారత్ కంటే బంగ్లాదేశ్ బాగా అభివృద్ధి చెందుతున్నది అన్నాడు. 52,000 కోట్ల బంగ్లాదేశ్ జీడిపి, 30 లక్షల కోట్ల అమెరికన్ జీడిపి. ఏమైనా పోలిక ఉన్నదా? 300 ఏళ్ల పాటు భారత్ని ముస్లింలే ఏలారు. మళ్ళీ మేము ఢిల్లీని ఆక్రమిస్తాం, భారత్ను పరిపాలిస్తాం అంటున్నారు. ఎవరు? బంగ్లాదేశ్లోని పేరు మోసిన మతోన్మాద బ్యాచీల నాయకులు. పార్లమెంట్ లేదు, పార్లమెంట్లో చర్చ లేదు, ఏమీ లేదు. ఇందిరాకు నచ్చింది అంతే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దెబ్బకు మారిపోయింది. జుహ్రాన్ మమ్మీ డాడీ ఇండియన్స్ అయినా ఆయన మాత్రం అమెరికా ఓటర్లు చేసుకున్న పాపం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్కకున్నటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రప్ప. ఎందుకంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ బేస్ అనేది మనకు ఒకప్పుడు 4,30,000కు మించినటువంటి ఛానల్ ఉండింది రిఫ్లెక్షన్. ఆ ఛానల్ డిమానిటైజ్ అయింది, యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చారు అనేది ఆపేశారు. ఎందుకు ఆపేశారు? కేవలం ధర్మం గురించి, దేశం గురించి మనం ఎక్కువగా పనిచేస్తున్నాం అనే ఉద్దేశంతో. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం, రిఫ్లెక్షన్ భారత్ అని. ఇది దాదాపు ఒక 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ 4,30,000 ఎక్కడ, 50,000 ఎక్కడ? మనం కోట్ల మందికి రీచ్ అవ్వాల్సి ఉంది. చేయాల్సినటువంటి పని ఇంకా ఎంతో 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 ఉంది. కేవలం స్టూడియోలోనే కాదు, గ్రౌండ్లో కూడా మనం చేస్తూ ఉన్నాం. కాంక్లేవ్స్ చేస్తున్నాం, యువ సభలు చేస్తున్నాం, ట్రైబల్ ఏరియాస్లో తిరుగుతున్నాం, స్కూల్స్లో తిరుగుతున్నాం, కాలేజెస్లో తిరుగుతున్నాం, భక్తి పేరిట యజ్ఞాలు చేస్తున్నాం. అక్కడ కూడా మన వాణిని వినిపించే ప్రయత్నము చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా ఎంతో చేయాలి. దానికి మీ అందరి సహకారం మాకు చాలా 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 అవసరం. అన్ని రకాలుగా కావాలి. అండ్ ఆర్థికంగా కూడా మన ఛానల్ నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే, కుదిరితే మాత్రమే. మీరు పంపే ప్రతి రూపాయి మాకు చాలా 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 ఇంపార్టెంట్. ఆ మధ్య ఒక పెద్ద ఆయన భారత్ కంటే బంగ్లాదేశ్ బాగా అభివృద్ధి చెందుతున్నది అన్నాడు. గుర్తున్నదా? అసలు ఎవరన్నారు? ఆ మేధావైనా గుర్తున్నాడు? అసలు ఆయన ఎవరో ఇప్పుడు మనకి అనవసరం. కానీ బంగ్లాదేశ్ ప్రస్తుత జీడిపి దాదాపు $520 బిలియన్, అంటే 52,000 కోట్లు అన్నమాట. అబ్బో అనిపిస్తున్నదా? అమెరికా జీడిపి ఎంత అనుకుంటున్నారు? ఎనీ గెస్సెస్? అగ్రరాజ్యం స్థూల దేశీయోత్పత్తి 30 ట్రిలియన్లకు పైన, అంటే 30 లక్షల కోట్ల కంటే ఎక్కువ అన్నట్టు. 52,000 కోట్ల బంగ్లాదేశ్ జీడిపి, 30 లక్షల కోట్ల అమెరికన్ జీడిపి. ఏమైనా పోలిక ఉన్నదా? అస్సలు లేదు కదా. వేరే ఒక విషయంలో మాత్రం సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఉంది. బంగ్లాదేశ్లో జరిగిందే అమెరికాలోనూ జరుగుతున్నది. ఢాకాలో సీన్ న్యూయార్క్లోని రిపీట్ అవుతున్నది. అదేంటో తెలుసుకునే ముందు బంగ్లాదేశీ హిందువుల దారుణ పరిస్థితులను కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా ఎందరో ఆరాధించే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. వారాహి అంటే వరాహ ముఖంతో ఉండే శత్రు సంహారిణి. లలిత పరా భట్టారిక మహాసైన్యాల్లో ఆమె దండనాథ, సైన్యాధికారిణి. భండాసుర వధ సమయంలో ఎందరో రాక్షసుల్ని అవలీలగా వధించింది. అటువంటి అరవీర స్వరూపినికి నవరాత్రులు జరిగే వేళ మహమ్మద్ యూనస్ పాలనలోని బంగ్లాదేశ్లో ఏం జరిగిందో తెలుసా? రాజధాని ఢాకా నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన దుర్గామాత ఆలయంలో బుల్డోజర్తో నేలమట్టం చేశారు. రైల్వే భూమిలో అక్రమంగా కట్టారన్న నెపం చూపి కనీసం గుడిలోని విగ్రహం పక్కకు తీసుకొచ్చే అవకాశం, అనుమతి కూడా హిందువులకు ఇవ్వలేదు. గంటల వ్యవధిలో గుడిని మొత్తంగా కూల్చిపడేశారు. 100 మసీదులు ఉండొచ్చు, ఒక్క ఆలయం ఉంటే తప్పేంటి అంటున్నారు బంగ్లాదేశీ మైనార్టీ హిందువులు. రైల్వే భూముల్లో అక్రమంగా గుడి ఉంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా? ఇదేమి న్యాయం అంటూ నిలదీస్తూ ఉన్నారు కూడా. కానీ ఏం లాభం? ఈరోజు మనం బంగ్లాదేశ్ అంటున్న భూమి ఒకప్పుడు బెంగాల్. అదే మన జాతీయ గీతం రవీంద్రుని జనగణమనలో వినిపించే వంగభూమి. బ్రిటిషోడి బెంగాల్ని ఈస్ట్గా బెంగాల్గా విడదీసిండు. ముస్లిం మతోన్మాదులు దాన్ని 1947 ఆగస్టులో ఈస్ట్ పాకిస్తాన్ చేసుకున్నారు. 1971లో అది కాస్త బంగ్లాదేశ్ అయింది. అసలు ఢాకేశ్వరి అమ్మవారి పేరుతో శక్తిపీఠ క్షేత్రంగా వెలుగొందిన ఢాకా నగరం ఇవాళ ముస్లిం మెజారిటీ జనాభాతో దర్గాలకు తప్ప దుర్గా ఆలయాలకు రక్షణ లేకుండా పతనమైపోతా ఉన్నది. కారణం ఏంది? 100 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న అన్ని మతాలు సమానమనే హిందువుల చేతగాని చెత్త సెక్యులరిజం. అదే సమయంలో మేం తప్ప మరో మతం ఉండకూడదనే ముస్లింల మతోన్మాదం, గుళ్ళు నీలమట్టం చేసే వాళ్లలోని తరతరాల రాక్షస వ్యూహం. శతాబ్దాల కిందటి అయోధ్య, కాశీ, మధుర మొదలు నేటి ఢాకాలోని దుర్గా ఆలయం దాకా అంతటా అదే తంతు. 100 సంవత్సరాల శిథిలాలు, దుమ్ము, ధూళి. సరే, అదంతా మనకెందుకు? బంగ్లాదేశ్లో కదా దుర్గా ఆలయం నేలగూలింది. దురద మనకెందుకు? మన గుళ్ళు గోపురాలు భద్రంగానే ఉన్నాయి కదా అంటారా? ఎస్,
ఇలాగే ఉంటుంది. సగటు హిందూ పిరికి వీరుడి మెట్ట వేదాంతం. కానీ ప్రమాదం బంగ్లాదేశీ హిందూ మైనార్టీలకే కాదు, భారత్లోని సోకాల్డ్ మెజార్టీ హిందువులకు కూడా పొంచి ఉన్నది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే దుర్గా ఆలయం కూల్చివేత కాకుండా మరో దారుణం కూడా జరిగింది. బంగ్లాదేశ్ జాతీయ మసీదుగా పిలువబడే అత్యంత కీలకమైన కేంద్రం బైతుల్ ముకర్రం, ఇది కూడా ఢాకా నగరంలోనే ఉన్నది. ఆ మసీదు ప్రాంగణం నుంచి వందల మంది జిహాదీలు అత్యంత తాజాగా తమ మనస్సులోని మాటలు బయటపెట్టారు. 300 ఏళ్ల పాటు భారత్ని ముస్లింలే ఏలారు, మళ్ళీ మేము ఢిల్లీని ఆక్రమిస్తాం, భారత్ను పరిపాలిస్తాం అంటున్నారు. ఎవరు? బంగ్లాదేశ్లోని పేరు మోసిన మతోన్మాద బ్యాచీల నాయకులు. మైకులు పట్టుకొని మైకం వచ్చినట్టు ఊగిపోతూ వారు చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని హిందూ మైనార్టీల్ని అంతం చేసే పనిలో ఉన్న బెంగాలీ జిహాదీలు నెక్స్ట్ భారత్లోకి చొరబడతామని సూటిగానే చెబుతా ఉన్నారు, సుత్తి లేకుండా. అబే ఇలాంటివి మాకు కొత్తేం కాదు అంటారు. భారత్లోని హిందువులు మనకి ఎంతగా మతోన్మాదుల దాడులు బెదిరింపులు అలవాటు అయిపోయినాయంటే నియవా తగ్గేదిలే అంటూ రెచ్చిపోతుంటాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రియాంబుల్, అదే రాజ్యాంగ పీఠికలో మొదట్లో సెక్యులరిజం అనే పదం ఉండేది కాదు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగానికి ముందు మాట లాంటి ప్రియాంబుల్లో ఇందిరాగాంధీ సెక్యులరిజం అనే పదాన్ని చొప్పించారు. పార్లమెంట్ లేదు, పార్లమెంట్లో చర్చ లేదు, ఏమీ లేదు. ఇందిరాకు నచ్చింది అంతే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దెబ్బకు మారిపోయింది. లేని సెక్యులర్ అనే పదం పార్లమెంట్ ఆమోదం లేకుండానే వచ్చి కూర్చుండిపోయింది. సెక్యులరిజం అంటే మనోళ్ళకి అంత పిచ్చి. బంగ్లాదేశ్ పాకిస్తాన్లోని మెజార్టీ ప్రజలది మత పిచ్చి అయితే మనది సెక్యులర్ పిచ్చి. ఇందిర ఎవరి అనుమతి లేకుండా జొప్పించిన సెక్యులర్ పదం తీసేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే ఆయనను కూడా మన పత్తిత్తులు ఆడిపోసుకుంటా ఉంటారు. దేశం ఏమైపోయినా పర్వాలేదు, సెక్యులరిజం ఉంటే చాలు, అట్లుంటుంది మనోళ్ళతోటి. ఇప్పుడు మన భారత్ నుంచి న్యూయార్క్ పోదాం. మొదట్లో మనం అమెరికా బంగ్లాదేశ్ వ్యత్యాసం గురించి మాట్లాడుకున్నాం, గుర్తున్నది కదా. యుఎస్ బంగ్లా కంటే 66 రెట్లు ఆర్థికంగా బలమైంది. అంటే న్యూయార్క్ నగరం సైతం ఢాకా కంటే కొన్ని 10 రెట్లు అభివృద్ధి చెందిందనే కదా. కానీ మత పిచ్చికి న్యూయార్క్ ఢాకా అనే భేదాలు ఉండవు. వీడు వాడు ఇద్దరు ఒకటే. బంగ్లాదేశ్లో ఉన్మాదులు ఉగ్రవాదుల్లా మారి మేము ఢిల్లీని ఆక్రమిస్తాం, మళ్ళీ భారత్ని పరిపాలిస్తాం, మేము అప్పట్లో 800 ఏళ్ళు పాలించాం, ఇలా వాగుతా ఉంటే న్యూయార్క్ సిటీకి కాబోయే మేయర్ అంటూ ప్రచారం జరుగుతున్న జోహ్రాన్ మమ్దానీ కూడా అదే స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ఈ జోహ్రాన్ మమ్దానీ ఎవడుంటారా? భారత్తో సంబంధం ఉన్న ఉగండాలో పుట్టిన న్యూయార్క్ నగరపు అమెరికన్ పొలిటీషియన్. మరొక్క మాటలో చెప్పాలంటే హిందువులను ద్వేషించే పక్కా 101% కమ్యూనిస్ట్ జిహాదీ. పైకి సోషలిజం, పేదలు, వారి కష్టాలు, వలస వచ్చే జనాలు, నిరుద్యోగులు వగేరా 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 అంటుంటాడు. కానీ జోహ్రాన్ మమ్దానీ అసలు బాధ న్యూయార్క్లో నివసించే లక్షలాది మంది హిందువులు, యూదులు. వారిని సిటీలో లేకుండా చేయడమే మనోడి అసలు టార్గెట్. ఇంతకీ అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్కి మన దేశానికి లింక్ ఏంది అంటారా? మన పొలిటికల్ జిహాదిస్టు తల్లిదండ్రులు భారతీయన్సే. తండ్రి మొహమ్మద్ మమ్దానీ ప్రొఫెసర్, తల్లి మనందరికీ బాగా తెలిసిన ఫిల్మ్ డైరెక్టర్ మీరా నాయర్. వాళ్ళిద్దరూ కూడా బీభత్సమైన లిబరల్స్ కావడంతో జోహ్రాన్ మమ్దానీ తనని తాను అభ్యుదయవాదిగా చెప్పుకుంటా ఉంటాడు. కానీ మోదీతో సహా ప్రతి ఒక్క హిందువు మీద విషం కక్కుతుంటాడు. పాకిస్తాన్, పాలస్తీనా మీద ప్రేమ ఉల్కబోస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్లో కాలు పెడితే అరెస్ట్ చేయిస్తానని కూడా ప్రగల్భాలు పలికిండు. మోదీనైతే యుద్ధోన్మాది వగైరా వగైరా అంటూ పిచ్చి పిచ్చిగా ఏదో వాగేసి ముద్ర వేద్దామనే ప్రయత్నం కూడా చేసిండు కొంతమేర. ఇటువంటి యూదు హిందూ ద్వేషి ఇప్పుడు న్యూయార్క్ నగరపు మేయర్ ఎన్నికలకు ప్రధాన అభ్యర్థిగా సిద్ధపడుతున్నాడు. నవంబర్ 4న రిపబ్లికన్ పార్టీ నాయకుడిని ఓడిస్తే మాత్రం జోహ్రాన్ అనే శుద్ధపూసే న్యూయార్క్ నెత్తిన మేయర్గా కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో, హిందువులు యూదులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పన్నా. మనకు బెంగాల్లో మమతా దీదీ పాలన మొదలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ వరకు అన్ని తార్కాణాలు లేవు. మనం రోజు చూసేదే. అంతా బాగుంటే అమెరికా ఇక మీద చూస్తుంది. ఇంత చెప్పినా మనలో కొంతమంది గుడ్డి పిల్లి లాంటి వాళ్ళు ఉంటారు. వారి వద్ద ఓ రెడీమేడ్ డైలాగ్ ఉంటుంది, జోహ్రాన్ మమ్దానీ మేయర్ అయితే తప్పేంటిది, అతడి జనం ఓటు వేస్తే అవుతాడు, ఆయన గురించి హిందుత్వవాదులకు ఎందుకు అంటా ఉంటారు. మనకు నిజంగానే అనవసరం. జోహ్రాన్ మమ్మీ డాడీ ఇండియన్స్ అయినా ఆయన మాత్రం అమెరికా ఓటర్లు చేసుకున్న పాపం. చేసుకున్నోడికి చేసుకున్నంత. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, భూమి మీద మమ్మల్ని మించిన ప్రజాస్వామ్య వీరులు లేరు అంటూ అమెరికా నేతలు, పాలకులు రొమ్ములు బాదుకుంటూ ఉంటారు. వాళ్ళ కళ్ళ ముందే న్యూయార్క్లోని కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ముస్లిం యువకులు అచ్చం న్యూయార్క్ పోలీసు మాదిరిగానే యూనిఫామ్ వేసుకుంటారు. న్యూయార్క్ పోలీసులు వాడే వాహనాలు, కార్లే వీళ్ళు కూడా వాడుతూ ఉంటారు. అచ్చం పోలీసులానే పెట్రోలింగ్ చేస్తుంటారు. వాళ్ళు గస్తీగా తిరుగుతూ ఎవరైనా మందు తాగుతూ కనిపించినా లేదా ఇస్లాంకు వ్యతిరేకమైన ఏ పని చేసినా వెంటనే తాట తీసేస్తారంట. ఈ మొత్తం వ్యవస్థకి వాళ్ళు పెట్టుకున్న పేరు ముస్లిం కమ్యూనిటీ పెట్రోల్ అండ్ సర్వీసెస్, షార్ట్గా MCPS అంటారు. న్యూయార్క్లో ఒక విధంగా ఆల్రెడీ కొన్ని చోట్ల షరియా చట్టం అమలు అవుతుంది అన్నట్టు.
ఇది ఇండియాలోని మనలాంటి హిందుత్వవాదులు అంటున్న మాట కాదు. మనం ఏది చెప్పినా ఇక్కడ నంగనాచిగాళ్లకు ఇస్లామోఫోబియా, వాట్సాప్ యూనివర్సిటీ, బొక్కా బోచానం అని మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ న్యూయార్క్లోని సామాన్య క్రిస్టియన్లు, యూదులు, చివరకు కాస్త మత పిచ్చి లేని ముస్లింలు కూడా ఇదెక్కడే దౌర్జన్యం అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ట్రంప్ తాత మొదలు ఎవ్వడూ ఆన్సర్ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇంకా న్యూయార్క్ నగరానికి కరుడు కట్టిన ముస్లిం మేయర్ రాకముందే సీన్ ఇట్లా ఉంటే అర్థమైంది కదా. నవంబర్ తర్వాత జొహ్రాన్ పాలన మొదలవుతుంది అంటున్నారు. ఆయన గెలిచి అదే జరిగితే అమెరికన్ ప్రజాస్వామ్యంలో కొత్త చాప్టర్ ఖచ్చితంగా మొదలైనట్టే. కానీ ఇటువంటివి మనకు కొత్త కాదు. భారత్లో జొహ్రాన్ మమ్దాని లాంటి సెక్యులర్ మైనార్టీ నేతలు ఎందరు లేరు. వారికంటే మించిన మమతా బెనర్జీలు, పినర విజయన్లు కూడా మనకున్నారు. రాష్ట్రానికి అఖిలేష్, ప్రాంతానికి ఓవైసీ మనకు అలవాటే. భారత్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్, పాకిస్తాన్లో అయితే నాయకులు, ఆర్మీ జనరల్స్, విద్యార్థులు, మేధావులు, చివరికి మీడియా పర్సనాలిటీస్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా సెలబ్రిటీలు కూడా మతోన్మాతలే. అమెరికాకి ఇవన్నీ ఇంతకాలం అంతగా తెలియకపోవచ్చు. కానీ మెల్లగా అయినా చల్లగా చాప కింద నీరు తన్నుకొస్తా ఉంది. ముందుంది క్రొకడైల్స్ ఫెస్టివల్. అందుకే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నది, జీడిపి ఎంతున్నా ప్రపంచంలో అగ్రాజ్యం అయినా ఒక్కసారి పడవకి చిల్లు పడితే మునిగిపోక తప్పదు. బంగ్లాదేశ్ అనే నాటు పడవ ఎందుకు మునిగిపోతుందో అమెరికా అనే టైటానిక్ కూడా అందుకే మునిగిపోవచ్చు జాగ్రత్త పడకపోతే. సముద్ర గర్భం లాంటి చరిత్ర గర్భంలోకి జారిపోవాల్సిందే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 3 చేపల కథలో 3వ చేప లాంటివి బంగ్లాదేశ్ వంటి దేశాలు. మొదటి చేపలు లాంటివి అమెరికా, యూరోపియన్ దేశాలు. ఇండియా రెండో దేశం, రెండో చేప. మనం సుమతి మందమతి మధ్య కొట్టు మిట్టాడే కాలమతి. భారత్ భ్రష్టు పడుతుందా, గండం నుంచి బయటపడుతుందా? రాబోయే 25-50 ఏళ్ళు మరో 2-3 హిందువుల తరాలు తేల్చేస్తాయి. ఢాకా నుంచి ఢిల్లీ మీదకు దండయాత్రకు వస్తామంటున్న వారిని మనం లైట్ తీసుకోవద్దు. లైట్గా తీసుకుంటే మన ఫ్యూచర్ శాంతం లైట్ లేక చిమ్మ చీకటి పాలవుతూ ఉంటుంది. ఆల్రెడీ మీరు కొన్ని వీడియోలు కూడా చూస్తున్నారు. బంగ్లాదేశ్లో ఆడవాళ్ళ మీదకి ఎట్లా వస్తున్నారు, వీడియోలు తీసుకుంటా ఏం చేస్తున్నారు అని. ఎవరికి చూపించాలి, ఎవరితోటి మాట్లాడాలి, ఎవరికి బుద్ధి చెప్పాలి, ఎవరికి చెప్పే ప్రయత్నం చేయాలి, ఎవడు వింటా ఉన్నాడు, విని ఏం చేయాలి? ఏందబ్బా ఇదంతా? ఎవడికి అవసరం? కామెంట్ల రూపంలో చెప్పుండి అని కాకుండా ఇంకేం చేయమనాలి? నేను ఏం చేయమనాలి? ఏం చేద్దాం మనం? జై హింద్, మేరా భారత్ మహాన్.